హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను అమెజాన్ నుంచి ఫస్ట్ టైం కొన్ని గ్రాసరీస్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను అనమాట. సో ఏ ఆర్డర్ వచ్చినా కానీ ఏ ప్యాకేజ్ వచ్చినా కానీ ఫస్ట్ మా బాబు రెడీగా ఉంటాడు అనమాట తీయడానికి. నేను చెప్తూనే ఉన్నా, అరే నీకు సంబంధించింది ఏం లేదురా, ఇదంతా మొత్తం గ్రాసరీస్ అని చెప్తే కూడా ఇది ఇస్తూనే ఉన్నాడు. అందులో టాయ్స్ అవి ఏమీ లేకపోయేసరికి కోర్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. సో ఇది స్లర్ప్ ఫామ్ వాళ్ళది మూంగ్ దాల్ కిచిడి ఫర్ బేబీస్, చాలా టేస్టీగా ఉంటుంది. సో స్లర్ప్ ఫామ్లో ఏంటంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అవి ఏమి ఉండదు. సో ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ ఆల్సో గివ్ ఇట్ ఎ ట్రై. సో ఇప్పుడు వర్షాలు అవన్నీ పడుతున్నాయి కాబట్టి నేను కొన్ని కొత్త కొత్త ప్లాంట్స్ తెచ్చుకున్నాను. సో ఎవరైనా బిగినర్స్ ఏ ప్లాంట్స్ పెట్టాలి అని డౌట్ ఉంటే కనుక యూ కెన్ స్టార్ట్ విత్ సింగోనియం అండి. ఇది 150 రూపీస్ ఉంటుంది. ఎనీ నర్సరీలో మీరు ఒక కొమ్మ పెట్టేసినా వచ్చేస్తుంది అనమాట. చాలా లో మెయింటెనెన్స్. ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. పింక్ సింగోనియం అనేది ఒకటి, గ్రీన్ సింగోనియం అనేది. సో పింక్ ఈజ్ రేరెస్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. వాటర్ మినిమం వేసినా చాలు, సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్టిల్ వైన్. ఇది ఒక బుజ్జి వైన్, దీన్ని టర్టిల్ వైన్ అంటారనమాట. ఇది ఇలా క్రీపర్ లాగా మనము హ్యాంగింగ్ బాస్కెట్లో కనుక వేస్తే అది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇదొక ప్లాంట్. ఇవేంటంటే చిన్న చిన్న బాస్కెట్స్లో వేసి హ్యాంగ్ చేస్తే ఇంటికి అటొక్కటి ఇటొకటి పెడితే కూడా చాలా బాగుంటుంది. దీంట్లో జస్ట్ కోకాపీట్ వేసేసి వాటర్ అస్సలు వేయకున్నా పర్వాలేదండి. వాటర్ సాయిల్ ఎంత డ్రైగా ఉంటే అంత మంచిది ఈ ప్లాంట్స్కి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది వర్షాకాలం కాబట్టి. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్ ఏంటంటే జేడ్ ప్లాంట్. ఇది మనందరికీ తెలుసు, ఇది అమెజాన్లో ఎక్కడన్నా దొరుకుతుంది. కానీ ఒక కొమ్మ పెట్టేసినా వచ్చేస్తుంది. సో ఇది నర్సరీలో 100 రూపీస్ టు 70 రూపీస్ అట్లా ఉంటుంది. అంటే నేను హైదరాబాద్ కాస్ట్ చెప్తున్నా. అండ్ దిస్ ఇస్ అగైన్ బన్నీ క్యాక్టస్. ఒక్క రౌండ్ అది ఉంది కదా, అది ఒక్కటి పెట్టేసినా చాలు, చాలా ఈజీగా గ్రో అవుతుంది. కానీ ఓవర్ వాటరింగ్ వల్ల నాకు చాలాసార్లు చచ్చిపోయింది ఈ ప్లాంట్. ఓవర్ వాటర్ వేయడం వల్ల తెలియక. సో ఒక ప్లాంట్ని మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నాక దాన్ని అనలైజ్ చేయాలి. దాని నేచర్ ఏంటి, ఎంత మట్టి కావాలి, మట్టి ఎలా ఉండాలి, డ్రై ఉండాలా వద్దా అని. సో దీస్ ఆర్ సక్యులెంట్స్. ఇదేంటంటే అగైన్ ఒక్క లీఫ్ పెట్టినా వచ్చేస్తుంది. చూడ్డానికి అయితే ఎంత బాగుంటుందంటే అసలు లిటరలీ ప్లాస్టికేనా అన్నట్టు ఉంటుంది. ఆఫీసెస్లో డెస్క్ పక్కన పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. దీనికి ఫుల్ సన్లైట్ కావాలి. అండ్ వాటర్ అస్సలు వేయొద్దు. డ్రైగా ఉండాలండి సాయిల్, చాలా డ్రై. సో నేను జస్ట్ కోకాపీట్లోనే గ్రో చేస్తున్నాను ఇదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ అగైన్ అరణ్య రిసార్ట్. అరణ్య రిసార్ట్స్లో ఇట్లా బ్యూటిఫుల్ కాటేజెస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఆఫర్స్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ నైస్ టైమ్ విత్ యువర్ కిడ్స్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రిసార్ట్. ఇలా చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను నంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. చెప్పాను కదా, నా ప్రతి వీడియోలో లేడీస్కి యూస్ఫుల్ అయిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న తప్పకుండా మెన్షన్ చేస్తానని. సో ఈ వ్లాగ్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఒక యూట్యూబ్ ఛానల్ని చూసి ఒక జ్యువెలరీ అనేది ఆర్డర్ చేశాను. ఎంత ఎలిగెంట్గా ఉందంటే అంత ఎలిగెంట్గా ఉంది. కాస్ట్ నేను ఎండింగ్లో చెప్తానండి కాస్ట్. ఎందుకంటే ఫస్ట్ మీరు ఈ జ్యువెలరీ ప్రోడక్ట్ని చూసి ఆ కాస్ట్ వర్తా కాదా చెప్పండి. నేను ఎక్కడి నుంచి ఆర్డర్ చేశానో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఈరోజు డిస్క్రిప్షన్లో 2 పాయింట్స్. 1 అరణ్య రిసార్ట్ ఫోన్ నెంబర్ ఒకటి అండ్ ఆ లింక్. ఇంకోటి ఏంటంటే ఈ జ్యువెలరీ నేను ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేశానో ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ మెన్షన్ చేస్తాను. సో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ ఏంటంటే జడావ్ కుందన్లో వచ్చింది. మంచి వెయిట్ ఉందండి. పెండెంట్ అయితే సూపర్ వెయిట్ ఉంది. సిల్వర్ బేస్డ్ జడావ్ కుందన్ అండి. పెండెంట్ టూ హ్యూజ్. మనము ఈ పెండెంట్ తీసేసి వేరే వాటికి కూడా వేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో తీసుకున్నాను. కర్బూజా బీడ్స్ అంటారండి. మధ్యలో ఉన్న గ్రీన్ని చిన్న చిన్న కర్బూజా బీడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్, ఒక బీడ్ ఒక పర్ల్, అలా కట్టుతీగలో 2 లైన్స్ వచ్చాయి. అండ్ బ్యూటిఫుల్ జడావ్ కుందన్ పెండెంట్ సిల్వర్ బేస్డ్. ఇప్పుడు దీని కాస్ట్ చెప్పేస్తున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 3200 పడింది. మీరే చెప్పండి ఇది వర్తా కాదా అని. మీకు టూ మచ్ అనిపిస్తే నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఇవేవి దానేమో వీడియోస్ అంటారు కదా, ఆ వీడియోస్ కావు ఇవి. నాకు ఓన్గా నచ్చి నేను కొనుక్కుంటున్నాను కాబట్టి నేను మీతో నా ఆనెస్ట్ కమెంట్ చెప్తున్నాను. మీకు నచ్చకపోయినా మీరు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. ఇంకా మంచి ఛానల్స్ ఏమైనా ఉన్నాయా జ్యువెలరీకి అంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంతే గైస్, దిస్ ఈజ్ అప్ దిస్ వీడియో. నేను ప్రతి వీడియో 5 minutes to 6 minutes కంటే ఎక్కువ పెట్టాలి అనుకోవట్లేదు, మళ్ళీ మనకి బోర్ కొట్టేస్తుంది. కంటెంట్ స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ ఉంటేనే బాగుంటుంది. సో ఇది గైస్ ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ. సో స్టే ట్యూన్డ్, నా వీడియోస్ చూడండి. మంచి మంచి వీడియోస్ కంపల్సరీ ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అప్లోడ్ చేస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.